నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, ఈటల వర్సెస్ రేవంత్ రెడ్డా లేకపోతే ఈటల వర్సెస్ కాంగ్రెస్ పార్టీనా అన్నట్టుగా ఉంది. ఏంటి అసలు ఈ మాటల తూటాల వెనుక సీక్రెట్ ఏంది? అసలు మాటల తూటాలు అనాలా లేకపోతే అంతకు మించి అగ్రెసివ్ మాటలు అనుకోవాలా? అంటే ఏంటి ఈ టార్గెట్ వెనుక ఏదో ఒక రహస్యం ఉంది, ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్న మాటలు చూద్దాం. అంతకుముందు ఈటల రాజేందర్ రెడ్డి మాట్లాడిన ఈటల రాజేందర్ రెడ్డి అని ఎవరంటున్నారు? ఇక్కడ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అంటున్నారు. ఈటల రాజేందర్ కాస్త ఈటల రాజేందర్ రెడ్డి ఎట్లయింది అనేది ఈయన మాటల్లో ఒక్కసారి చూద్దాం. పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలి. ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. గౌరవ పార్లమెంట్ సభ్యులు సో ఇక్కడ ఈయన మాట్లాడుతుందంటే జరిగిన డిస్కషన్ వేరు, కాకపోతే ఇప్పుడు ఆయన ముదిరాజ్ కుటుంబానికి చెందినవాడా లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడా అనేసి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అంటున్నారు. ఒక్కసారి ఈ కులం గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా ఇప్పుడు ఆ కులం గురించి అవసరమా? ఇక్కడ బీసీనా రెడ్డినా? ఇంతకీ ఆయన బీసీ కదా, రెడ్డి ఎలా అవుతాడనే డిస్కషన్ రావచ్చు. ఓకే, ఈటల రాజేందర్ సతీమణి రెడ్డి కావడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కొడుకు కావచ్చు, లేదంటే కోడల్ని రెడ్డి కుటుంబం నుంచి తెచ్చుకోవడం కావచ్చు, దాని తర్వాత తల కూతుర్ని కూడా రెడ్డి కుటుంబానికి సంబంధించి ఇవ్వడం కావచ్చు. ఈ చర్చ నేపథ్యంలో అందుకే అతనిది ఏ కులమో అతనికే క్లారిటీ లేదని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న దానికి కులము ఆపాదించడం అవసరమా లేదనేది అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దానిలో భాగంగా ఇంకో వీడియో చూద్దాం. ఈటల రాజేందర్ గారు, మీరు కమ్యూనిస్ట్ భావజాలం నుండి బీజేపీ భావజాలం కాదు, ఇంతకుముందు కూడా భావజాలం కాదు, భావజాలం దానికి దీర్ఘం అక్కర్లేదు. బీజేపీలో ఒక రైట్ వింగ్ లో లెఫ్ట్ వింగ్ ఐడియాలజీతో ఉన్న మీరు రైట్ వింగ్ లోకి వెళ్ళి ఈ రైట్ భాగం అంతా దుబ్బినట్టుంది మీకు పైన. ఎందుకంటే మీరు అటు బీఆర్ఎస్ లో పంచాయతీ పెట్టుకొని బీజేపీలకు పోయి అక్కడ పరిస్థితి అర్థం కాక ఏదో అధ్యక్ష పదవి ఇస్తారు, రాష్ట్రాన్ని ఎగబెట్టి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిని వేద్దామని మీ పిచ్చి ఆలోచన నడుస్తలేదని ఆ బీజేపీల ముదిరిపోయిన నాయకుల్ని మిమ్మల్ని ముందర పడనిస్తలేరు. ఈ అన్ని ఫ్రస్ట్రేషన్స్ తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూపించడము సరైనది కాదు. మీ సమస్య ఎవరితో ఉంది? మీ సమస్య ఉంది ఒకటి బీజేపీతో ఇప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని ఏదో చేస్తారని చెప్పి మీరు ఆ పార్టీలకు పోతే మిమ్మల్ని ఇస్తే వెనక బెంచ్లో కూర్చోబెట్టి మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ. ఇగో సరే, మీ దొరవారిని నీకు అంత ఆలోచన కూడా రానియలేదు, నువ్వు చేయలేదు, అది పక్కన పెట్టు. కానీ ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం మంచి పథకాలు ఒక లెఫ్ట్ భావాజాలం ఉన్న వ్యక్తిగా పేదల కోసము సన్నబియ్యము, పేదల కోసము ఉచిత కరెంటు, పేదల కోసం ఉచిత బస్సు, పేద మహిళల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, 60,000 ఉద్యోగాలు, ఇవన్నీ మీకు కనపడతలేవా రాజేందర్ గారు? కేవలం మీకు బీజేపీలో పోస్ట్ కోసం అని చెప్పి నువ్వు ఏదో మాట్లాడితే. సో ఇక్కడ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? జస్ట్ మీ ఉనికి కోసము, మీకు బీజేపీలో ప్రెసిడెంట్ పోస్ట్ కోసము, మీ వెనుకని చాటుకోవడం కోసమే మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు. సో మేము చేస్తున్న మంచి పనులని మీకు కనబడతలేవా? మేము ఇచ్చిన 60,000 ఉద్యోగాలు కావచ్చు, మేము ఇచ్చిన ఫ్రీ బస్సు కావచ్చు, మేము ఇచ్చిన 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు. సో ఇట్లైనా లెక్కలు చెప్పుకుంటూ పోతున్నాడు. ఏది మీకు ఇవన్నీ కనపడతలేవో, మీ ఉనికి కోసం ఎందుకు రేవంత్ రెడ్డి మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనేసి ఈయన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు. మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం. సో ఇది వచ్చేసి
జగ్గారెడ్డి మాట్లాడిన తీరు, నువ్వు ఇట్లనే మాట్లాడితే మాత్రం నడి రోడ్డు మీద గుంజి ఇక వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు మాట్లాడారు. అసలు ఇంతకీ ఇప్పటికి చాలామందికి అర్థం కాలేదు కదా, చాలామంది అసలు ఎందుకు ఈ గొడవ ఎక్కడి నుంచి వచ్చింది అనే చర్చనే జరుగుతుంది. అసలు లొల్లు ఎక్కడి నుంచి వచ్చింది అనేది కొంచెం కూపిలాగితే తెలిసింది ఏంటి అనంటే, ఏదో భూములకు సంబంధించిన మేడ్చెడ్లో ఉన్న జాగలకు సంబంధించి నాకు ఫిబ్రవరిలో నోటీసులు జారీ చేసిరంటే ఈటల రాజేందర్కి. ఈ నేపథ్యంలో ఏంది, ఈయన హైడ్రా మీద ఇది హైడ్రానే చేసిందనేసి ఆయన హైడ్రా మీద ఆయన కస్సుబుస్సులు ఆడిండు. విషయం ఏంది అని అంటే, ఇది హైడ్రా కాదు ఇచ్చింది, వాళ్ళకి ఎంఆర్ఓ నుంచే వచ్చింది ఆ నోటీసులు అనేది. అంటే టోటల్ ఇక్కడ ఎక్కడ కనపడుతుంది, ఈ భూమికి సంబంధించిన విషయం అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఈ భూమికి సంబంధించిన విషయంలోనే కాకుండా గతంలో కూడా ఎప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందుకు జరిగిన కొంత ఇష్యూ కూడా ఉంది అక్కడ. నాకు తెలిసి అప్పుడు ఏదో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలోకి వెళ్ళి ఈయన ప్రమాణం చేసిన సంఘటన కూడా ఉందనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో దానికి సంబంధించి ఇక్కడ ఈయన ఏంది, ఇంకొకసారి మాట్లాడితే బాగుండదు, ఈ ప్రెస్ మీట్ నేను దిట్టనికనే పెట్టినా అనేసి జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడి దీనితో కొట్లాడే కానీ రండతో కొట్లాడు. సో ఇక ఇది ఎక్కడికి శృతి మించిందనంటే, కొట్లాడితే ధీరుడితో కొట్లాడగల కానీ కొట్లాడితే ఇట్లాంటి చిల్లరగాన్లు డాష్ డాలతోటి ఏం కొట్లాడతాం అనేసి అంటే శృతి మించిపోతున్నాయి మాటలు. నిజంగానే కడుపులో ఉన్నదంతా బయటకు వచ్చి మాట్లాడుతుండ్రా, అసలు ఏమైంది ఆవేదన అనేది చూసేటోళ్ళకి అర్థమవుతుంది కదా. అంటే వీళ్ళందరూ కూడా వరుసగా పెట్టేసి ఈయన ఎప్పుడైతే ఫస్ట్ రోజు మాట్లాడిండో ఆ ఫస్ట్ రోజు మాట్లాడిన మాటలకు మిగతా లీడర్లందరూ, ఇక మహేష్ గౌడ్ అయితే అసలు ఈయన బీసీనా ఈయన రెడ్డినా ఏ కులమో తెలియదని ఆయన మాట్లాడము, ఈయన దిట్టనికనే ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్పేసి జగ్గారెడ్డి చెప్పడము. ఇక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఒకటే ఏం చెప్తున్నాడు, ఆయన బీజేపీలో నేను తీసుకుపోయడం 3వ వరుసలో వేసిరి, నాకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న ఇది ఉంది, దాంతో భాగంగా బీజేపీలో ప్రెసిడెంట్ రేస్లో ఉన్నాడు కాబట్టి తన ఉనికిని చాటుకోవడం కోసమే ఈ రకంగా మాట్లాడుతుంది, మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈయన కళ్ళ కనబడతలేవా అనేసి ఆయన చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇవాళ పెట్టిన ప్రెస్ మీట్లో. ఏమంటున్నాడంటే, నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈటల రాజేందర్ చదువుకుంటున్నాడు. ఒకవేళ ఇండైరెక్ట్ గా నన్నే అన్నాడు అనుకో, నేను లీడర్ అయినప్పుడు నువ్వు ఇక్కడ విషయం ఏందనంటే, ఈయన ఇందాక మాట్లాడింది కదా, అంటే ఒక అక్కడ ఉన్న మరి విలేకరో ప్రశ్నించిన దానికి మీ పోరాటం ఎవరితో అనంటే, చీ గీ చిల్లరగాన్లతోటి ఏంది పోట్లాడితే గిట్లాడితే మా పోరాటం అంతా డాషింగ్ అదే ఆ మాట అన్న కదా, ధీరుతో ఉంటుంది కానీ ఇట్లాంటి రండగాళ్లతోటి ఏందనేసి ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడిన మాటలు ఏందనంటే, సరే అయితే నన్నే అన్నాడు కావచ్చు అనేసి ఈయన అంటుండు. అంటే నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు కూడా దిద్దుతలేవు, నువ్వు వాళ్ళు దిద్దుతున్నావేమో అనేసి జగ్గారెడ్డి చెప్తున్న మాటలు. మా పర్సనాలిటీ ముందు నువ్వెంత అనేసి అంటున్నాడు కోమటిరెడ్డి. మా అది ఇది ఒక కామెడీ ఏం చెప్పాలి ఇంట్లో. సరే ఓకే, ఈరోజు వాళ్ళు ముఖ్యమంత్రికి వకల్తాపుచ్చుకొని మాట్లాడుతారు కానీ మా ముందు నువ్వెంత అనేసి మాట్లాడిండు కదా. వీళ్ళందరూ ఏ ఉత్తమ్ రెడ్డి, ఏ కోమటిరెడ్డి కావచ్చు, ఏ జగ్గారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డిని గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, పీసీసీ ప్రెసిడెంట్ కాకముందు వీళ్ళందరూ కూడా విభేదించిన వాళ్ళే. బట్ ఈరోజు ఏమైంది అంటే, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉండరు కాబట్టి వీళ్ళ అవసరాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏకమై ఇప్పుడు సో మేమంతా ఒకటి, మా ముందు నువ్వెంత, సో చలో చూసుకుందామనే లెవెల్లో ఈరోజు జగ్గారెడ్డి మాట్లాడుతున్న మాటలు. స్థాయి, మా స్థాయి ముందు నీ స్థాయి ఎంత? ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు, ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులకు ఎప్పుడో మనం చేసిన తుగులకని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి తుగులకు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మీకేదో ఓట్లేస్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజలు నేర్పించుకుంటావు అంటే నువ్వు శారీస్ అంటే నేర్పించుకోవడం గుర్తుపెట్టుకో. నువ్వు శారీస్ నువ్వు ఎవరు చెప్పేంటే నువ్వు సైకో అయితే గతంలో కూడా చెప్పేది మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు
ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటిది, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని ఇట్లాంటి రెట్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమైతే లేకపోతే నువ్వు ఎంత ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎంత వ్యవస్థ సిస్టంలో ఉన్నావు అంటే అది రావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ముఖ్యమంత్రి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని. సో ఇక్కడ నుంచి మొదలైన రగడ అంటే ఇది సెకండ్ ఫేజ్ అందాం. ఫస్ట్ ఫేజ్ అంతా ఒకప్పుడు జరిగిపోయింది. అది ఈ సెకండ్ ఫేజ్లో ఏంటంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. సో ఈ ప్రభుత్వానికి ఒక పరిపాలన విధానం తెలియదు, ఈయన ఒక సైకో, ప్రజల సమస్యలు వినడు, ఇవన్నీ XYZ జరిగింది. దాని తర్వాత ఇది ఫస్ట్ రోజు జరిగింది. సెకండ్ రోజు జరిగింది మళ్ళీ ఏదో అంటే మీ పోరాటం ఎవరితో అన్నప్పుడు అప్పుడు వచ్చిన మాటలు చిల్లరగాన్లా వీళ్ళ మేము పోరాడితే మేము వీరులతో షురులతో కానీ గీన్తో పోటీ అయింది, డాష్ డాగాళ్ళతోటి పోటీ అయింది అనేసి. అయితే అసలు దీనికి మూలం ఎక్కడ వచ్చిందయ్యా అని అంటే చర్చ జరుగుతున్నది ఏంది అనంటే సో ఈ మేడ్చల్లో ఒక భూమికి సంబంధించిన వివాదం వెనుక సో నోటీసులు ఇచ్చిన వివాదం వెనుక ఆ నోటీసులు ఇచ్చింది హైడ్రా అనుకునే నేపథ్యంలో సో మనసులో ఒకటి పెట్టుకొని ఈ మాటలు బయటకు వచ్చినాయి అన్న నేపథ్యం ఒకవైపు నడుస్తుంది. రెండో వైపు ఏంటి అని అంటే ఇప్పుడు ఈ బీజేపీ ఒక ప్రెసిడెంట్ రేస్ జరుగుతుంది కాబట్టి సో నేను కూడా చాలా అగ్రెసివ్గా మాట్లాడగలుగుతాను, నా మాటలు కూడా తూటాల్లాగా పేలుతాయి అనే నేపథ్యంలో సో దీని అందుకనే రేస్లో ఉన్నాడు కాబట్టి ఈటల రాజేందర్ అంటే ఏ రకంగా మాట్లాడతాడో చూడుండ్రి అనే నేపథ్యంలో ఈయన అగ్రెసివ్గా మాట్లాడుతున్నా అనేది ఒక వర్షన్. ఎందుకంటే చూస్తున్న వర్షన్లో ఏ వర్షన్ అయినా ఇందులో నమ్మాల్సిందే. ఎందుకంటే నిజంగానే భూమి అంటే అక్కడ ఆ మేడ్చర్లో మాత్రం ఆ భూమికి సంబంధించిన ఇష్యూ అయితే ఒకటి నడుస్తుంది. రెండోది ఏంది, ఇప్పుడు నాన్ సింక్లో ఉన్న ఐటమ్స్ సింక్ అవుతాయి అంటారు కదా. సో ఈ నేపథ్యంలో ఏమైందనంటే ఇప్పుడు బీజేపీ రేసు కూడా నడుస్తుంది కదా, ప్రెసిడెంట్ రేసు. ఈ నేపథ్యంలో సో ఇవన్నీ కూడా నిన్న మొన్నటి వరకు ఇండియా పాకిస్తాన్ వార్ నడిచిందా, అది కాస్త వెనక్కి తగ్గగానే హైదరాబాద్లో అందాల పోటీలు నడుస్తున్నాయా, దాని తర్వాత ఏమైంది, రెండింటిని పక్కన పడేసి ఈరోజు ఈటల వర్సెస్ రేవంత్ రెడ్డి అనేలాగా సాగుతుంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా సమాధానం చెప్పకుండా ఏమవుతుందంటే కింద లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు. ఒకరేమో అసలు మీరు బీజేపీ రేస్లో అంటే ప్రెసిడెంట్ రేస్ కోసం అని మీరు మాట్లాడుతున్నారని ఒకరు మాట్లాడము, అసలు మీది ఏ కులం, అసలు మీరు బీసీనా రెడ్డినా అని ఒకరు మాట్లాడము, ఇంకొకరేమో మిమ్మల్ని తిట్టడం కోసమే నేను ప్రెస్ మీట్ పెట్టినా, అసలు మా స్థాయి ముందు నీ స్థాయి ఎంత, నాది కావచ్చు అంటే మీన్స్ జగ్గారెడ్డి మాట్లాడుతున్న జగ్గారెడ్డి స్థాయి కావచ్చు, కోమటిరెడ్డి స్థాయి కావచ్చు, ఉత్తమ్ రెడ్డి స్థాయి ముందు నీ స్థాయి ఎంత అని మాట్లాడుతున్న నేపథ్యం. ఇట్లాగే ఉంటే మిమ్మల్ని నడి బజార్లోకి గుంజుతాము, తాడో పేడో తేల్చుకుంటామని మాట్లాడుతారు. నిజంగానే ఇది ఇంకా ముందుకు పోతుందా ఈ మాటలు, అంటే ఇది ఏమంటారు, నోటి దురుసు మాటలు అంటారా లేకపోతే అగ్రెసివ్గా మాట్లాడడం అంటారా, ఇలాగే మాటకు మాట అనుకుంటూ పోతారా, మరి దీనికి పులి స్టాప్ పడే అవకాశం ఉందా లేదా అన్నది మాత్రం చూడాలి. అంటే ఒక దగ్గర ఎక్కడో రాజుకున్న వ్యవహారం ఏమైందంటే అది చిరువలు పలవలుగా మారి అది రోజు రోజుకి అది పెద్దగా అవుతుందని వైపరీత్యంగా అనిపిస్తుంది. మాటల వైనం చూస్తుంటే ఈయన మాట్లాడుతుందానికి వాళ్ళు వచ్చేసి కౌంటర్లు ఇస్తున్న నేపథ్యం. మరి అసలు రేవంత్ రెడ్డి దీని మీద రెస్పాండ్ అవుతాడో లేదన్నది చూడాలి. రెస్పాండ్ అయితే ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో చూడాలి. ఎందుకనంటే హుజూరాబాద్ ఎలక్షన్స్లో గతంలో మనం ఒకసారి చూసుకుంటే బై ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డికి ఇటు ఈటల రాజేందర్కి మంచి సఖ్యత ఉందని మాట్లాడుకునేవాళ్ళు. ఆ రోజు కనుక అంటే ఎలక్షన్స్ కూడా వన్ సైడ్ అవ్వాలి, ఖచ్చితంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ పోరాటం చేసిన ఆయన బీజేపీ పార్టీలోకి చేరకముందు సొంత పార్టీ పెట్టాలా లేదంటే కాంగ్రెస్లో కలవాలా, రేవంత్ రెడ్డితో కలవాలనే చర్చలు అయితే భారీగా జరిగినాయి. ఆ నేపథ్యంలో ఏమైందనంటే ఖచ్చితంగా గెలిచి తీరాలి బై ఎలక్షన్స్లో అనేసి ఏంది, ఆ రోజున్న రేవంత్ రెడ్డితో జత కట్టేసి రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయడం వల్ల ఆ రోజున ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టడం, అంటే ఆ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని బలమురిని వెంకట్ తీసుకెళ్లేసి అక్కడ పెట్టడం వల్ల కేవలం 2000 పైచిలకు మాత్రమే ఓట్లు వచ్చినాయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా ఈటల రాజేందర్కే పడ్డాయి. ఇద్దరి మధ్యలో మంచి సఖ్యత ఉందని మాట్లాడుకుంటారు, ఈ రోజు కూడా మాట్లాడుకుంటారు. అదేంటి రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ మంచి ఫ్రెండ్సే కదా, ఇంతలో వీళ్ళకి ఏమైందని మాట్లాడుకుంటున్నారు. బట్ రాజకీయంలో ఏది శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరంటారు కదా, దానికి నిదర్శనం ఇదే అని చెప్పాలి.